నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఈవో గురుప్రసాద్. చిత్తూరు జిల్లా పరిధిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రగతి ప్రశంసనీయం. జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశీష్ గుప్తా. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త సుపుతుల నగ్నం నందు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులతో వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభమునకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగరవేసి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలను అర్చకులు ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఉభయదారులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా రాత్రి 10 గంటలకు బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేణ సర్వదా ఆదిభూత్యాది దేవాలయ చింతమోదకతారిణే. ఓం గురువే నమః చలనానందతే గరుడే నమః కర్మనాభం సత్యవదముతే నమః పాదయోః దిశాముద్దాన మూఢముద్రే మూఢవత్రే కృపణముద్దాన శ్రీ రామసాహారేణ నమస్తే మధ్యమమాత్రేణ సహరేణ రక్షా మహాగణపతే నమః మంగళ పూర్ణ నిరాజన మంగళ
పడే సందర్భంగా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం సునాశనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు స్వామివారి బ్రహ్మోత్సవం సందర్భంగా ధ్వజారోహణము ఈరోజు ప్రారంభమైనది. ఈ రోజు నుండి నెల 27 వరకు స్వామివారి ఉత్సవం అతివైభవంగా చేయటకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మురళీకుమార్ గారితో సంప్రదించి అన్ని సూచనలు తీసుకొని దిగ్గర చేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాకుండా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రగా వస్తుందిగా ప్రకటిస్తున్నాము. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల ప్రగతి బాగుందని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా ప్రశంసించారు. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి, ఐరాల మండలాలలో జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మరియు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ మల్లెల శివప్రసాద్తో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల పండ్ల తోటల పెంపకమునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తొలుత తవణంపల్లె మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నిర్మించిన రూట్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పరిశీలించి తదుపరి జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులకు సంబంధించి వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకంతో పాటు ఉపాధి హామీ పనుల సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం జోగులవారి హౌసింగ్ కాలనీ తవణంపల్లి మండలంలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఇదే మండలానికి సంబంధించి కుక్కలమెట్ట కొబ్బరి మొక్కల పెంపకంలో భాగంగా రైతు మునుస్వామి నాయుడు పొలంలో 2 ఎకరాలలో 120 కొబ్బరి మొక్కల పెంపకమును పరిశీలించి ఈ పథకం రైతుకు గల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద కొబ్బరి మొక్కలను 3 సంవత్సరాల పాటు సంరక్షించడంతో తనకు లాభదాయకంగా కలదని రైతు డిప్యూటీ సెక్రటరీకి వివరించారు. ఐరాల గ్రామ పంచాయతీలో డ్రాగన్ పండ్ల తోటల పెంపకం, కామినాయనపల్లి నందు సీసీ రోడ్లు, కాణిపాకం స్కూల్ నందు నిర్మించిన ప్రహరీ గోడ నిర్మాణ పనులు, అవెన్యూ ప్లాంటేషన్ పనులను డిప్యూటీ సెక్రటరీ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం నందు పనులు చక్కగా జరుగుతున్నాయని, జాబ్ కార్డు కలిగిన వారికి 100 రోజులు పని దినాలను ఖచ్చితంగా కల్పించాలని సూచించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు 42.61 లక్షల పని దినాలు కల్పించామని, తవణంపల్లె మండలం జోగులవారి హౌసింగ్ కాలనీ నందు నిర్మించిన 60 గృహాలకు 4738 పని దినాలు కల్పించడం జరిగిందని గ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజశేఖర్ డిప్యూటీ సెక్రటరీకి వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీడి సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సునీల్ కుమార్, తవణంపల్లి ఐరాల ఎంపీడీఓలు అబ్దుల్ కలాం ఆజాద్, నాగరాజ, ఏపీఓలు లలిత, సంధ్యారాణి, జేఈలు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలోని జింకల్ పార్క్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నామని, ఇందులో భాగంగానే వాహనాలు నడిపే సమయంలో ఎవరైనా మద్యం మత్తులో వాహనాలు నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడంతో పాటు ట్రిపుల్ రైడింగ్ చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేక మంది వాహనదారులకు 10,000 చొప్పున ఫైన్లు వేయడం జరిగిందని, అలాగే లైసెన్స్ లేని వాహనాలతో పాటు ట్రిపుల్ రైడింగ్ చేసే వాహనదారులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. దీనితో పాటు వాహనాలను మైనర్లు నడిపితే వారి వాహనాలను సీజ్ చేసి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా నగరంలో ట్రిపుల్ రైడింగ్ లేక ర్యాష్ డ్రైవింగ్ చేస్తే
వారి వీడియోలను 1 నిమిషం పాటు తీసి 9491074515 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలందరికీ నమస్కారం. రాయశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందుల ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు డిఎస్పీ శ్రీ సాయినాథ్ సార్ ఆదేశాల మేరకు మేము విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నాము. గమనించిన దాంట్లో పబ్లిక్ కానీ ఉన్నతాధికారులు కానీ గమనించి చెప్పే దాంట్లో ఈ సెల్ ఫోన్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, అంతకంటే ఎక్కువ మంది నలుగురు అట్లా వాహనాల్లో వెళ్తున్నారు. దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరగడము ప్లస్ ఎదుటి వాళ్ళు కూడా కంగారు పడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు చూస్తున్నాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దండి. ట్రిపుల్ రైడింగ్ అంతకంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేయొద్దండి టూ వీలర్లలో. ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే అన్ని సందర్భాల్లోనూ పోలీసు వాళ్ళు ఉండి కంట్రోల్ చేయాలంటే సాధ్యపడట్లేదు. కాబట్టి పబ్లిక్ కూడా ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఇలా వెళ్తూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క బైకు యొక్క నెంబర్ కనపడే విధంగా మరియు తోలుతున్నటువంటి వ్యక్తి వాళ్ళు కనపడే విధంగా ఒక 10 సెకండ్స్ వీడియో తీసి పెట్టి కానీ లేదంటే వీడియో ప్లస్ ఫొటోస్ కూడా తీసి ట్రాఫిక్ సిఐ ఫోన్ నంబరు 9491074515 ఈ నెంబర్కి కనుక వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళకి మేము ఆన్లైన్ ద్వారా చలాన్లు వేస్తాము. మళ్ళీ తర్వాత వాళ్ళు ఆన్లైన్లో వాటిని జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. అలా ఎవరైనా చెల్లించని పక్షంలో తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వాహనం పట్టుబడితే వాటిని సీజ్ చేసి ఫైన్ కట్టిన తర్వాతనే వదలడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పోలీసు వారికి సహకరించి ఎవరైనా సరే ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటివి ఓవర్ స్పీడ్ లాంటివి చేస్తున్నట్లయితే మాకు వాట్సాప్ నెంబర్కి పెట్టి ఫొటోస్, వీడియోస్ పెట్టి సహకరిస్తారని, మన చిత్తూరుని సేఫ్ సిటీగా మనము రోడ్డు భద్రత దృష్ట్యా సేఫ్ సిటీగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. దయచేసి ఆ విధంగా ఆ నెంబర్కి పంపిస్తారని చెప్పేసి కోరుతున్నాను. ధన్యవాదాలు. చిత్తూరు నగర పాలక సంస్థ గణేష్ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కట్టమంచి చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లను చేపట్టారు. ఆదివారం 2వ రోజు ఉదయం నుంచి చిత్తూరు నగరం పరిసర ప్రాంతాలలోని వివిధ గణేష్ మండపాల నుంచి గణేష్ విగ్రహాలను కట్టమంచి చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరపాలక పారిశుద్ధ్య కార్మికులు భక్తుల నుండి విగ్రహాలను స్వీకరించి చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద పెద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ క్రైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చెరువు కట్ట వద్ద అన్ని ఏర్పాట్లను చేపట్టారు. మామా దాడి పెడుద్దాం. నిన్న బాగా చేసి పూలే ఇవన్నీ సొల్లుండే మామకు సొల్లే ఏం మీరు అందరికి
అందరి సమన్వయంతో కాణిపాకం బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహిస్తామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. ఆదివారం కాణిపాకం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి రోజు వినాయక చవితికి సుమారు 85,000 మంది భక్తులు రాగా అందరికీ సంతృప్తికరమైన దర్శనాన్ని అందించామన్నారు. నేడు అష్టదిక్పాలకులు సకల దేవతల ఆశీర్వాదంతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని 2వ రోజు ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలు అన్ని చోట్ల 9 రోజులు జరిగితే కాణిపాకంలో 21 రోజులు జరుగుతుందన్నారు. స్వయంభూగా వెలిసిన వరసిద్ధి వినాయకుని కృపా కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో గురుప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. నవరాత్రులతో పాటుగా ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే జరిగే ఉత్సవాలు మీరందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అయితే ఇక్కడ 9 రోజులతో పాటుగా ప్రత్యేక ఉత్సవాల పేరుతో మొత్తం 21 రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారు చెవిటి మూగ గుడ్డి బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మోక్షం ఒసిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి యొక్క మోక్షానికి కృపకు పాత్రులైనటువంటి ఉభయదారులకు ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ సాంప్రదాయంలో భాగంగా ఉభయదారులు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశస్థులు ఇక్కడ ఉభయమిచ్చి స్వామివారి వాహన సేవని కొనసాగించడం అనేది సత్సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు బ్రహ్మోత్సవాలలో సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నిన్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చూశారు. సుమారుగా 75 నుంచి 85,000 మందికి పైగా భక్తులు రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఏ రకమైనటువంటి ఇబ్బంది ఆటుపోట్లు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు కూడా అదే రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గ్రామ పంచాయతీ, దేవస్థానం అందరూ కూడా ఉభయదారులు అందరూ కూడా వారి వారి సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల నిర్వహణలో ఎవరికి వారు సొంతంగా వారందరూ కూడా తమ కార్యక్రమం ఉన్నట్టు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు రావాలనుకుంటున్నటువంటి భక్తులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే హాయిగా కాణిపాక యాత్రకు రండి. ఖచ్చితంగా సంతృప్తికరమైనటువంటి దర్శనంతో తిరిగి వెళ్ళండి. ఆ అభయాన్ని మేము ఇస్తున్నాం. ఏ ఇబ్బంది తలెత్తకుండా సకల సౌకర్యాలతో మీకు దర్శన సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. మా యువ గారు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం కూడా ఉభయదారులతో అదేవిధంగా అధికారులతో సెక్యూరిటీ సిబ్బందితో ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏ ఒక్కరూ కూడా మనసు బాధపడకుండా వచ్చినటువంటి వారిని కూడా గణేష జరుగు అన్నటువంటి మాట తప్ప ఎవరు కూడా కొంచెం రౌద్రంగా కూడా మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 21 రోజుల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే తెప్పోత్సవం కానీ, రథోత్సవం కానీ, పుష్ప పల్లకి కానీ, అదేవిధంగా కల్పవృక్ష వాహనంగా కానీ విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. లక్షకు చేరే అవకాశం ఉంది ఒక్కొక్క రోజు. కాబట్టి ఆ పర్వదినాల్లో కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము మనవి చేస్తున్నాం, రండి శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించండి, వారి కృపకు పాత్రలు రమ్మని మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరూ రండి. ప్రతి ఒక్కరికి సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సులకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ఆర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాష N5, N3 స్థాయిలలో నేర్పించి వారికి జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి గల 32 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులని, శిక్షణ కాలం 6 నెలలు అని, శిక్షణ నావిస్ హెచ్ఐఆర్ బెంగళూరులో జరుగుతుందని, శిక్షణ ఫీజు
3,50,000 రూపాయలు అని, పాక్షిక శిక్షణ రుసుం 50,000లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 25,000 రూపాయలు చెల్లిస్తుందని, మిగిలిన 25,000 రూపాయలు అభ్యర్థి చెల్లించాలని, మిగిలిన 3 లక్షల రూపాయలు 3 విడతలుగా అభ్యర్థి చెల్లించాల్సిందిగా తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నావిస్ హెచ్ఆర్ పర్యవేక్షిస్తుందని, ఉద్యోగం పొందిన అభ్యర్థి జీతం 1,10,000 నుండి 1,40,000 వరకు ఉంటుందని తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://shortfuel.at/FB7OK నమోదు చేసుకోవాలన్నారు. వివరాల కొరకు 9381109098 మరియు టోల్ ఫ్రీ నంబర్ 9988853335 నెంబర్కు సంప్రదించాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.